హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. కొబ్బరి మిల్క్ బర్ఫీ అండి. పొయ్యితో పని లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా స్వీట్ చేసుకోవచ్చు. ఒక మూడు ఐటమ్స్తో కొబ్బరి, మిల్క్ పౌడర్, పంచదార చాలండి. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకోండి. ఒక హాఫ్ కప్ షుగర్, మనం ఏ కప్తో అయితే కొబ్బరి తీసుకుంటామో దాంట్లో హాఫ్ కప్ అనమాట. అందులోనే ఒక 3-4 ఇలాచీ వేసి పంచదారలో చక్కగా పెద్దగా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని, అలాగే ఒక కప్పు నిండా ఏ కప్ అయితే తీసుకున్నామో ఆ కప్పులో హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాం కదా, అదే కప్పు నిండా కొబ్బరి తీసుకొని, కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, ఆ కొబ్బరి పౌడర్ని కూడా చక్కగా మనం ఇంకా మిక్సీ చేయాలండి. ఆపి చేయాలి చక్కగా మిక్సీ, అది కూడా పౌడర్ లాగా చేయాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. తర్వాత మనకి మార్కెట్లో దొరుకుతుందండి మిల్క్ పౌడరు. నేను ఆల్రెడీ నా దగ్గర స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను కదా, దాంతో ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి, హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్ మిల్క్ పౌడరు, ఒక కప్పు కొబ్బరి పౌడరు, ఈ 3 చక్కగా కలుపుకోండి. ఆల్రెడీ మనం షుగర్లో ఆల్కహాల్ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. చూస్తున్నారు కదా, మొత్తం ఈ 3 కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత, మనకి పాలు ఉంటాయి కదండి, ఇంట్లో కాసి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి, ఎక్కువ కూడా అవసరం లేదండి, ఒక 2-3 స్పూన్లు అంతే, జస్ట్ 2-3 స్పూన్లు. ఇందులో షుగర్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి ఊరికే కలిసిపోతుంది. ఎక్కువ పోసేసుకోకండి, 1 స్పూన్ 2 స్పూన్లు అలా పోసి చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం ఎక్కువ పోసారంటే అది మీ మాట అవ్వదు, మనకి పని అవ్వదు అనమాట. కాబట్టి చూసి చక్కగా స్పూన్ పోసి చక్కగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చక్కగా ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి చేతికి అంటకుండా నెయ్యి కూడా వేసుకొని చక్కగా కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. చేతికి అంటకుండా ఉండడం కోసం నేను నెయ్యి కూడా వేసానండి. నెయ్యి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి. చూస్తున్నారు కదా, నెయ్యితో కూడా ఒకసారి ఇలా చేసి కలుపుకుందామండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. యాక్చువల్గా అయితే నేను కలర్ వేసింది వీడియో స్కిప్ అయిపోయిందండి. అది నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయలేదన్నమాట, అందుకని అది ఇదైపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని నెయ్యి రాసి, తర్వాత ఏంటంటే ఈ ముద్దని 2 ముద్దలుగా చేద్దామండి. ఒక ముద్ద మామూలుగా ఇలాగే ఉంచేసి ఇంకో ముద్దలో పింక్ కలర్ వేసుకొని నేను అలా పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదే ముద్దలో కొంచెం పింక్ కలర్ వేసి చేశాను అనమాట. అలాగే ఒక బటర్ పేపర్ తీసుకొని, మనకి చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి, దానికి చక్కగా నెయ్యి రాసుకొని ఈ విధంగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పల్చగా ఒత్తుకొని పక్కన పెట్టుకొని, అలాగే ఇంకోటి మనం పింక్ కలర్ వేసుకున్నాం కదండి, ఇదిగోండి ఈ విధంగా ఇది కూడా. యాక్చువల్గా నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. ఆ పింక్ దాని మీద, వైట్ దాని మీద ఈ పింక్ది కూడా పెట్టి చపాతీ ఎలా చేద్దాం అనుకునేసరికి దీనికి అంటుకుపోయింది. ఇలా లాభం లేదని చెప్పి మళ్ళీ తీసేసి నేను విడివిడిగా చేశాను అనమాట. వేరే బటర్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా చేశాను. చూస్తున్నారు కదా, 2 విడివిడిగా చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టి చేద్దామంటే అతుక్కుపోయి సరిగ్గా రాదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత 2 ఒకదాని మీద ఒకటి సెట్ చేసేసేయండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కొంచెం చేయడానికి కొంచెం లైట్గా శ్రమ అనిపిస్తుంది, కానీ శ్రమ అది ఏం లేదండి. 15-20 నిమిషాల్లో చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో చక్కగా అయిపోతుంది. ఇంట్లోనే బయట మనం మార్కెట్లో తెచ్చే స్వీట్స్ ఉంటాయి కదండి, వాటికన్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం మనం దాన్ని లావుగా ఉందండి, కొంచెం బార్ చేసుకుంటున్నాను ఇలా రోల్ లాగా తిప్పి. చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు మనం చక్కగా బటర్ పేపర్లో చుట్టి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఎందుకంటే గట్టి పడుతుంది మనం కట్ చేయడానికి. యాక్చువల్గా 2 రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టలేదు కదండి, అందుకని చెప్పేసి 10 నిమిషాల దాకా ఆగల, అలా పెట్టేసి ఇలా 3 నిమిషాల్లో తీసేసాను. అందుకే కొంచెం మెత్తగా ఉంది. అదే కనుక మీరు ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా ఉంటుంది, చక్కగా మన సర్కిల్ కూడా నీట్గా వస్తుంది అనమాట కట్ చేస్తే. నేను చేసిన పొరపాట్లు మీరు చేయకండి. నాకు కొంచెం కంగారు ఎక్కువ, త్వరగా చేసేద్దామని
తర్వాత నేను ఇది కట్ చేసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను, చాలా బాగున్నాయి. అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, 2-3 రోజులు బయట ఉంచినా బాగానే ఉంటుంది, తినొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, సిల్వర్, అది చక్కగా సిల్వర్ లీఫ్ అంటించుకున్నాం అనుకోండి బాగుంటుంది. నేను ఇది ఫస్ట్ టైం అండి సిల్వర్ లీఫ్ అంటించడం, అందుకే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది రాక. మీరు ఎవరైనా చక్కగా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటే మీకు తెలిస్తే కనుక దాన్ని ఎలా చేసుకోవాలో చూసుకొని చేసుకోండి. బటర్ పేపర్ మీద పెట్టి ఒక రౌండ్ చుడితే అయిపోయేది. నేను దాన్ని ఇలా చేశాను. ఎలా అయితే లాస్ట్కి స్వీట్ షాప్లో స్వీట్ కంటే కూడా చాలా బాగుందండి, తింటుంటే అద్భుతం అంటే అద్భుతం, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇది మీకు మెత్తగా కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇదే ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుందండి కొంచెం. అప్పుడు మనం కట్ చేసుకున్నా కూడా చక్కగా నీట్గా రౌండ్గా వస్తాయి. ఇలా అవ్వటం వల్ల ఏమైందంటే కొంచెం నాకు షేప్ మారిపోయింది, రౌండ్గా రాకుండా. మీరు కొంచెం సేపు ఫ్రిడ్జ్లో కొంచెం గట్టిపడేదాకా ఉంచి కనుక కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను నేర్చుకొని మీకు నేర్పుతున్నామన్నమాట. నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. ఈ విధంగా అయితే నేను కొబ్బరి మిల్క్ బర్ఫీ అయితే చేసుకున్నాను స్వీట్. చాలా అంటే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, రౌండ్ సర్కిల్ రాకుండా కింద ఇలా ఫ్లాట్గా వచ్చింది. ఎందుకు అంటే అది నేను చేసిన మిస్టేక్, త్వరగా తీయటం వల్ల. మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. చక్కగా వీటన్నిటిని నేను ప్లేట్లో అమర్చుకున్నానండి. చూస్తున్నారు కదా, అంటే మనం చాలా తక్కువ క్వాంటిటీ చేసాం కాబట్టి నాకు ఆ ప్లేట్ నిండా రాలేదు. అందుకని నేను తర్వాత కొంచెం డెకరేట్ చేసి వేరే ప్లేట్లో పెట్టి మీకు ఫోటో తీసాను అనమాట. ఈ విధంగా ముందైతే నేను పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవే స్వీట్స్ నండి మనకి బయట స్వీట్ షాప్లో 300-400కి అమ్ముతారు. మనకి ఎంత అండి, దగ్గర 70 రూపాయలు కూడా అవ్వదు. 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి, 2-3 స్పూన్ల మిల్క్, షుగరు హాఫ్ కప్పు షుగర్ అంటే ఎంత అండి, ఒక 50 గ్రామ్స్ కూడా ఉందో లేదో షుగరు, 2-3 యాలకులు, ఒక మిల్క్ పౌడర్ మాత్రం ఒక 30-40 రూపాయలు అవుతుంది అంతే. చూసారు కదా, ఈ విధంగా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. నో కుకింగ్ అండి, అసలు పొయ్యి మీదే పెట్టలేదు. చూసారో లేదో, మనం అంతా రెడీమేడ్గా చేసుకున్నాము. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, కొబ్బరి మిల్క్ బర్ఫీ, దీన్ని చక్కగా పిస్తా పైన డెకరేట్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది, తింటే కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ చేయండి. అప్పటికప్పుడు చిటికలో స్వీట్స్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట, గ్యాస్తో పని లేకుండా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా ఉందనేది నాకు ఒక కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను.